అందరికీ నమస్తే। మరి రాష్ట్రంలో ఎలక్షన్ వాతావరణం నెలకొని ఉన్నది। ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మరి నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా అన్ని చట్టబద్ధంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి। ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, దానికి కూడా చాలా అధికారాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా చట్టంలో లోపాలు అవి ఉంటే ఆపేయాలి। తర్వాత ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీని మరి గాలికి కలపాలనేటువంటి ఉద్దేశంతో డ్రామాలు ఆడుతుంది। మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కలిసి మరి అధిష్టానానికి కాడికి పోయి రాహుల్ గాంధీ కలిసి అందరూ పోయి మరి కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది। మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చి జీవో ఇచ్చింది। మరి ఈ జీవో చెల్లుతుంది అంటే చెల్లదు। మరి ఇది కేవలం 9th షెడ్యూల్లో పెట్టగలిగినప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది చెల్లుతుంది। కాబట్టి ఇవి ఏవి చేయకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి గద్దెనెక్కింది। మరి ఇప్పుడు ఏ విధంగానైనా మేఘాల మీద బీసీలకు 42% చట్టబద్ధత రాకూడదు అని చెప్పేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతుంది। అందరూ గుర్తుపెట్టుకోవాలి బీసీ జనాలు। మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లలో ప్రతి ఒక్క బీసీ జనరల్ స్థానంలో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి। టికెట్లు ఇవ్వకుంటే పోటీ చేసి ప్రతి ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి మనవి చేసుకుంటున్నాను। జై హింద్, జై భారత్।